ఫోకస్. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కి ముందు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితురాలిగా పేర్కొంటూ కవితను అరెస్టు చేసిన ఈడీ రాత్రికి రాత్రే ఢిల్లీకి తరలించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే ఏడాదిన్నరగా సాగుతున్న కవిత ప్రయాణం మళ్లీ లోక్సభ ఎన్నికల ముందు ఎందుకు తెరపైకి వచ్చింది అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఏపీలో లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ కవిత అరెస్ట్ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సమయంలో కవిత అరెస్ట్, కవిత భర్త అనిల్కు నోటీసులు. ఇది రాజకీయంగా కక్ష సాధింపు చర్య అంటున్న విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ ఎపిసోడ్ తాజా రాజకీయ పరిణామాలను బీఆర్కే ఫోకస్ చేస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సాక్షిగా పేర్కొంటూ 2022 డిసెంబర్ 3న కవితను సిబిఐ నోటీసులు జారీ చేసింది. అదే ఏడాది డిసెంబర్ 6న సిబిఐ బృందం హైదరాబాద్లోని కవిత నివాసంలో ఆమెను విచారించింది. ఇదే కేసులో సమాంతర విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2023 జనవరి నుంచి పలుమార్లు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణలో ఉన్నందున రాలేను అంటూ కవిత పలుమార్లు సమాధానమిచ్చారు. చివరకు 2023 మార్చి 9న ఈడీ నోటీసులకు స్పందనగా అదే నెల 11, 20 తేదీల్లో విచారణకు హాజరై తన వద్ద ఉన్న ఫోన్లు, సిమ్ కార్డులను అప్పగించారు. ఆ తర్వాత ఈడీ మరోమారు నోటీసు జారీ చేయగా మహిళలను అరెస్ట్ చేసే అధికారం ఈడీకి లేదు అంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ కేసు తాజాగా ఈ నెల 19కి వాయిదా పడింది. అయితే మరో 3 రోజుల్లో విచారణ ఉండగానే ఈడీ పక్కా వ్యూహంతో ఈ నెల 15న హైదరాబాద్ చేరుకుని ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సుదీర్ఘంగా సోదాలు నిర్వహించింది. సాయంత్రానికి అంటే సూర్యాస్తమయానికి ముందే ఎమ్మెల్సీ కవితను ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలించారు. ఈ నెల 16న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కవితను కస్టడీకి అప్పగించాలి అని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఎమ్మెల్సీ కవితకు వారం రోజులు రిమాండ్ విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అరెస్టు అక్రమమని కవిత తరపు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్ విధిస్తూ ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు కవితను తిరిగి హాజరుపరచాలి అని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదుల్ని కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే ఇంటి భోజనానికి కోర్టు అనుమతిచ్చింది. కవిత కస్టడీ రిపోర్ట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలకంగా ఉన్నారు. సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ లిక్కర్ విధానంలో కీలక కుట్రదారు, ప్రధాన లబ్ధిదారు కవితే. ఆ పార్టీకి 100 కోట్లు ఇవ్వడంలో కవిత కీలక పాత్రధారి. మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు. కవితకు బినామీగా రామచంద్ర పిల్లై ఉన్నారు. పిల్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు. అరుణ్ పిల్లైని డమ్మీగా పెట్టి ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారు. ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు. కవిత తన మొబైల్లోని ఆధారాలను తొలగించారు. సౌత్ గ్రూప్లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ్ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు. మాగుంట ద్వారా 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు. 30 కోట్లను అభిషేక్ బోయిన్పల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది. అసలు ఢిల్లీ లిక్కర్ కేసు కథా కమామిషు ఏంటి అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ భర్త అనిల్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేయడం, విచారణకు రావాలి అని ఆదేశించడం రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువు అయింది. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, రిమాండ్ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు, ప్రతి విమర్శలకు అవకాశమిచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ అగ్గి రాజుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని, కవిత అరెస్టుతో లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేసీఆర్, ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మాటల యుద్ధానికి దిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది.
అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది? అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. తన కూతురు కవితను అరెస్ట్ చేస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించలేదు అని, కనీసం ఖండించడం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ హైదరాబాద్లో ఎన్నికల పర్యటనలో ఉండగానే కవితను అరెస్ట్ చేయడం, కేసీఆర్ చడీచప్పుడు లేకుండా ఉండిపోవడం, ఇద్దరూ కలిసే రాజకీయ డ్రామాలకు తెరలేపారని కుట్రలు చిట్టాను విప్పేశారు. ఈరోజు ఇన్ని రోజులు ఇన్ని నెలలు దాదాపుగా 2022లో మొదలైన ఈ డ్రామా 2024 మార్చ్ ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిండ్రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా? కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణలో మసకబారిన బీఆర్ఎస్, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీని రేవంత్ టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం రాజ్యాంగ సంస్థలు కేసును ఎందుకు ముందుకు తెస్తున్నారు? విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇయ్యకుండా దాటవేత ధోరణిని అవలంబిస్తుంది. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ అంశంపై బీజేపీ పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లోగా కవితను అరెస్ట్ చేయిస్తామంటూ బీజేపీ ముఖ్య నేతలు పలు సందర్భాల్లో ప్రకటించారు. మరోవైపు ఇప్పటి వరకు కవితను అరెస్ట్ చేయకపోవడం బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు, తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు. అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి, అయ్యో పాపం ఆడపిల్లని అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి, సర్వేలని 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడై కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు బగ్గుమంటున్నారు. ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు ఈడీ తీరు బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎండగడుతూనే కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమని ఆ పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. అంటే ఇలా ఒక ఎమర్జెన్సీని మించిన పరిస్థితి, ఒక దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది. ఇది గతంలో కూడా జరిగింది, మీరు అందరు చూస్తున్నారు. అటు ఈడీ కేసులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు, ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది. రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్టు చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో, ఒక కుట్రతో చేసినటువంటిదే తప్ప ఇంకోటేమీ కాదు. కవిత అరెస్ట్ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని, ఇది బీఆర్ఎస్ పార్టీని, పార్టీ అధినేత కేసీఆర్ ను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే అని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై కుట్ర పన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు ఒక దుర్మార్గపు అయినటువంటి చర్య. దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుంది. రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ, కాంగ్రెస్లకు శిక్ష తప్పదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దురుద్దేశంతో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇవాళ మా పార్టీ క్యాడర్ను, మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తా ఉన్నారు. బట్ ఎవరు ఎన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు. బీజేపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచిన కేసీఆర్ ను బెదిరించి లొంగదీసుకుని రాజకీయ లబ్ధి పొందే ఉద్దేశంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ జరిగిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. వివిధ రాష్ట్రాల్లో తమకు అడ్డుగా ఉన్న ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులిచ్చి బీజేపీలో చేరిన వెంటనే వెనక్కి తీసుకున్న ఘటనలు అనేకమున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్థుల్ని లొంగదీసుకోవడం కొరకు, రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కొరకు, ఎన్నికల్లో లబ్ధి పొందడం కొరకు మాత్రమే ఇటువంటి అన్ని కూడా చేస్తూ ఉందన్న విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ 10 ఏళ్లలో వివిధ రాష్ట్రాలలో కూడా వివిధ ప్రతిపక్ష పార్టీలపైన ఏ రకంగా ఇటువంటి అన్ని ఉపయోగిస్తుందో, ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళు బీజేపీలో చేరగానే ఆ కేసుల్ని
క్లోజ్ చేయడం అనేది ఇప్పటికి వందలు మనం చూసినాం. అదే పద్ధతిలో బీఆర్ఎస్ని లొంగ తీసుకోవాలి, కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలన్న ప్రయత్నాలు చేసిండ్రు. కానీ ఈ దేశంలో కేసీఆర్ గారు ఒకరు నిలబడిండు ఎదురు. కవిత అరెస్ట్ అంశాన్ని బీజేపీ కాంగ్రెస్లు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ ఎదురుదాడి వ్యూహానికి పదును పెడుతుంది. కవిత అరెస్ట్ను రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటు న్యాయ పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తుంది. న్యాయ పోరాటం చేస్తా అని ఎమ్మెల్సీ కవిత అరెస్టు సమయంలో స్పష్టం చేశారు. తన అరెస్ట్ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని అన్నారు. కవిత లిక్కర్ స్కామ్ సుమారు ఏడాదిన్నరగా నడుస్తోంది. ఈడీ ఇప్పటికే 5-6 సార్లు విచారణ జరిపింది. కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించటం ఇవన్నీ కూడా సీరియల్ లాగా సాగుతున్నాయి. ఈడీకి లిక్కర్ ఇష్యూ ఎన్నికలప్పుడే ఎందుకు ఎదిగొస్తోంది? దీని వెనుక ఉన్న శక్తులు, ప్రభావిత వర్గాలు ఎవరు అనేది సాంకేతిక కారణాల రీత్యా ఫలానా అని చెప్పలేకపోయినా ఇదంతా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మాత్రం విస్మరించరాదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారు అనే సంకేతాలు వచ్చాయి. అప్పటి పరిస్థితుల కారణంగా అది జరగలేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో సహజంగానే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. తమ పార్టీ అధినేత కేసీఆర్ ను నైతికంగా దెబ్బతీసేందుకే చేసిన కుట్రగా బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రజాక్షేత్రంలో రాజకీయంగా కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని ఆ పార్టీ ప్రకటించిన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కవిత అరెస్ట్ అంశం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తుంది. బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ మళ్లీ లిక్కర్ కేసు తెరపైకి రావడం వెనుక వ్యూహం ఎవరిది అనే 1,00,000 ప్రశ్నలు, సందేహాలకు తావిస్తుంది. కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కవిత గారు ఢిల్లీలో ఈరోజు ఈడీ ముందు, దర్యాప్తు ముందు నిలబడింది. అరెస్ట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసిందని. భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. తెలంగాణకు మేలు చేయడానికో, తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం వెళ్ళారా? వెళ్ళింది వారు, వ్యాపారం చేసింది వాళ్ళు. కనీసము సిగ్గు అనిపించదు కదా మీకు? మీరు చేసే వ్యాపారం ఏంటి? అందులో అక్రమాలు ఏంటి? దానికి ధర్నాలు ఎందుకు? ప్రధానమంత్రి డిస్ట్రిబ్యూట్ ఎందుకు? బీజేపీ ఎందుకు విమర్శిస్తారు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ, తెలంగాణ రాష్ట్రానికి కానీ, భారతీయ జనతా పార్టీకి కానీ ఏ రకమైనటువంటి సంబంధము ఈ కేసులో లేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఆప్ ప్రముఖులపై ఈడీ కొరడా జులిపించింది. ఢిల్లీ సీఎం ఆప్ నేత కేజ్రీవాల్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తుంది. ఈ అంశాలన్నిటిపై ప్రధానంగా వేళ్లన్నీ కేంద్ర బీజేపీ వైపే చూపిస్తున్నాయి. తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితిని సృష్టించడం, ప్రభుత్వాలను కూలదోయడం, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందడం బీజేపీ వ్యూహంలో భాగమని విపక్షాల విమర్శలు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలను కాదనలేం. ప్రతిపక్షాలను దారికి తెచ్చుకోవడానికి ఈడీ సీబీఐని ప్రయోగిస్తుంది అనే విపక్షాల విమర్శలకు బలం చేకూరుతుంది. బీహార్లో ఇండియా కూటమిని కూలదోసి ఎన్డీఏ కూటమికి రాష్ట్ర పగ్గాలు దక్కేలా చేసింది. आप सत्ता का प्रयोग करते हो, वंशावली का प्रयोग करते हो, जवाब नहीं देना चाहते. आप खुद ही बताइए, क्या देश के संविधान से वंशावली बढ़ी है? क्या देश के संविधान बढ़ा है कि वंशावली बढ़ी है? क्या वंशावली के प्रभाव से इंस्टीट्यूशन, कॉन्स्टिट्यूशन, लॉ साइड पर रख दिए जाए? हमारी सरकार की कमिटमेंट है जीरो टॉलरेंस ऑन करप्शन. जो चोरी करेगा उसको सजा मिलेगी, चाहे कोई भी हो. ఇదే వ్యూహాన్ని లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ కేంద్ర నాయకత్వం ముందుకు తెస్తుందని, ఇందులో భాగంగానే కవిత అరెస్ట్ అన్ని రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతుంది. ప్రధాని మోదీ హైదరాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా కవిత అరెస్ట్ జరగడం, ఈడీ పని ఈడీ చేసుకుపోతుంది. తమకేమీ సంబంధం లేనట్లు మోదీ వ్యవహరించడం, మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కూతురు అరెస్ట్ అయినా నోరు మెదపకపోవడం కూడా ఆసక్తికరంగా మారింది.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు దక్షిణాది రాష్ట్రాలపైన వ్యూహాత్మకంగా దూసుకొస్తున్నాయి. 2023లో దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో జాతీయ పార్టీలు హోరాహోరీగా తమ ఎత్తుగడలతో ఎన్నికలను రక్తి కట్టించాయి. 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపట్టగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక మొత్తంగా 2 జాతీయ పార్టీలు ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకున్నాయి. అదే దూకుడుతో అవే వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలపై పట్టు కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుస్తీ పడుతున్నాయి. అందుకే ఆయా రాష్ట్రాల్లో ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో లిక్కర్ కేసును తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఆయా పార్టీల రాష్ట్ర నాయకత్వాలకు దిశానిర్దేశం చేశాయని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏపీలోనూ బీజేపీకి అంతగా బలగం లేకపోయినప్పటికీ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా సాగుతున్నాయి. అక్కడ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీ టీడీపీలో చేరారు. లిక్కర్ కేసుతో సంబంధమున్న మాగుంట శ్రీనివాసులు తనయుడు మాగుంట రాఘవుకు టీడీపీ ఎంపీ టికెట్ ఖాయం చేసుకున్నట్లు తెలుస్తుంది. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీని వెనుక కర్త కర్మ క్రియ కేంద్ర బీజేపీ అధిష్టానం అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. లిక్కర్ కేసును బీజేపీ 2 రాష్ట్రాల్లోనూ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని కాంగ్రెస్ ప్రత్యారోపణలు, విమర్శలను గుప్పిస్తుంది. ప్రతిపక్షాల నేతల్ని బెదిరించి దారికి తెచ్చుకుంటుందని ఆరోపిస్తుంది. మద్యం కుంభకోణం ఒక ఏడాదిగా ఈ దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది. ఢిల్లీ వరకు మద్యం ఏ రకంగా తెలంగాణ నుంచి మరి పారిందో మొత్తం దేశం గమనించింది. ఆ మద్యం యొక్క కుంభకోణంలో ఈ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు జైలు పాలైనారు. ఇవాళ సంవత్సరం పూర్తిగా కూడా మరి ఇవాళ జైల్లో మగ్గుతా ఉన్నారు. అందులో మరి కవిత గారి పాత్ర ఉందని దర్యాప్తు సంస్థలు తేల్చడము, వారికి ఆధారాలు లభ్యమైన తర్వాత అరెస్ట్ చేయడం అనేది ఇది ఆ దర్యాప్తు సంస్థలు చేపట్టిన కార్యక్రమం. దానికి భారతీయ జనతా పార్టీతోనో ప్రభుత్వంతో ముడిపట్టడం అంటే మీరు చేసిన తప్పిదాలకు, మీరు మీ యొక్క అవినీతికి దాన్ని భారతీయ జనతా పార్టీ మీద రుద్దడం ప్రజలు గమనిస్తున్నారు. అది ఏమాత్రం భావ్యం కాదు. నిజంగా నిర్దోషులైతే, ఏమాత్రం కూడా మీ పాత్ర లేకపోతే న్యాయస్థానం ఉన్నది. న్యాయస్థానాల్లో మీరు ఆశ్రయించండి. ఖచ్చితంగా ఆధారాలు లభ్యం కాకపోతే ఈ దర్యాప్తు సంస్థలు, ఈడీ అయినా ఎవరైనా, ఈ దర్యాప్తు సంస్థలు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన సంస్థలు, వారు అటువంటి చర్యలకు పూనుకోరు. కాబట్టి ఆధారాలు లభించి ఉన్నాయి కాబట్టే వారు ఇవాళ అరెస్ట్ చేసినారు. దాన్ని రాజకీయంతో ముడిపెట్టడం అంటే అది మీ దిగజారుతనానికి నిదర్శనంగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ కేసును బీజేపీ వ్యూహాత్మకంగా తమ రాజకీయ అవసరాలకు వినియోగించుకుంటుందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అన్నట్లుగానే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ జరిగింది. బీఆర్ఎస్ ను దారికి తెచ్చుకోవడానికి బీజేపీ ఈడీని ఉసుకొలుపుతుందా అంటే పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వ్యూహానికి ధీటుగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. లోక్సభ స్థానాలే టార్గెట్గా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో దూసుకుపోతున్నాయి. ప్రాంతీయ పార్టీలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇరుపక్షాలు కూడా పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మొత్తంగా లిక్కర్ పాలిటిక్స్ ఏ పార్టీకి లాభం చేకూర్చుతుంది అనేది హాట్ టాపిక్గా మారింది. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.